రాంప్రసాద్ గారు ఒక టిపికల్ క్వశ్చన్ అడగబోతున్నాను మిమ్మల్ని. మీ ఫ్రీడమ్. ఇప్పటిదాకా నాకు తెలిసి ఎవరు అడుగుండకపోవచ్చు ఈ క్వశ్చన్. అడిగింది సార్, అడిగింది. ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ కానీ అందరూ ఇన్వెస్ట్ చేయమని చెప్తూనే ఉంటారు, కానీ ఆ ఇన్వెస్ట్ చేసిన దాన్ని ఎప్పుడు వెనక్కి తీసుకోవాలన్న సంగతి మాత్రం ఎప్పుడు ఎవరు ఎక్కడ చెప్పరు. సో ఇన్వెస్ట్ చేయమని చెప్పేవాళ్ళే కానీ బట్ దాన్ని ఎప్పుడు రైట్ టైంలో వెనక్కి తీసుకోవాలని ఎవ్వరు చెప్పరు. మీరన్నా చెప్తారా ఇప్పుడు? ఎందుకంటే ఫస్ట్ ఇన్వెస్ట్ చేయమని చెప్పడం వల్ల మొదలు పెడతారు. తీయమని మనం చెప్పాల్సిన అవసరం లేదు, తీసేస్తారు. తీయటానికంటే ఒక రూల్ అక్కర్లేదు. ఓకే ఓకే ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎప్పుడు తీయాలనేది మీరు ఎందుకు పెట్టారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఎందుకు పెట్టామనే విషయాన్ని మొదటిలోనే మర్చిపోతున్నారు. ఇది ఎంతవరకు పెట్టే రోజు వరకు డిస్కషను, తర్వాత ఎందుకు పెట్టామో మర్చిపోయారు. ఇప్పుడు కోవిడ్లో అందరూ ఫ్రీగా ఉన్నారు, ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ అయ్యాం. ఈక్విటీ అంటే ఒకటి ఉంది, అద్భుతమైన రిటర్న్స్ ఇచ్చింది. ఎన్నెన్నో ఎగ్జాంపుల్స్, విప్రోలో 1000 పెడితే కోట్లు 100 కోట్లు అన్నీ చదివేసి సరే ఇది మనం ఎందుకు చేయకూడదు అని స్టార్ట్ చేశారు. ఓకే నిప్పాన్ గ్రోత్ ఫండ్ అంత వచ్చింది, ఎంత వచ్చింది. నిప్పాన్ ఎక్కడ చేశారు? మ్యూచువల్ ఫండ్స్లో పెట్టారు. ఫస్ట్ 94లో 95లో పెట్టారు, 2021 అక్టోబర్కి అంత వచ్చింది, ఇంత వచ్చింది. ఆ వీడియోలు చేసాం, అది చూసి దూకేశారు. ఈ దూకేసి ఏం చేశారు, మ్యూచువల్ ఫండ్లో పెడితే ఇంకొక ఆయన వచ్చి చెప్పారు, ఒకళ్ళు చెప్తారు మ్యూచువల్ ఫండ్స్లో కన్నా ఎక్స్పెన్స్ రేషియో ఉంటాయి కాబట్టి దాన్ని అవాయిడ్ చేయాలంటే మీరు ఈటీఎఫ్లో పెట్టుకోండి, ఇండెక్స్లో పెట్టుకోండి. ఇండెక్స్ ఈటీఎఫ్ పెట్టాడు. ఈటీఎఫ్ ఎందుకు పెట్టారో బాబు అంటే 2% మార్జిన్ ప్రాఫిట్ వస్తే తీసేస్తాడు. ఇంకా మనం చెప్పాల్సిన లాజిక్ దొరికిపోయింది కదా, యావరేజ్ చేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు అంటే ట్రేడర్ అయిపోయాడు ఆయన, ఇన్వెస్టర్ కాదు. ఈటీఎఫ్లో పెట్ట మొదలు పెట్టాడు. అది పెట్టాక ఏమైంది, ఈటీఎఫ్లో అయిపోయింది, దాని అంత చూసారు. ఇప్పుడు అట్లా కాదు సార్, స్మాల్ కేస్ బాస్కెట్స్, థిమాటిక్ ఇన్వెస్ట్మెంట్స్, సెక్టర్లో స్వింగ్ ట్రేడు, ఆప్షన్స్ ట్రేడింగ్ అంతా వెళ్ళిపోయారు ఎక్కడికో. ఇంకా ఆయన తీసేయడానికే కదా, ఇంకా ఉన్నది ఎక్కడ కస్టమర్ ఇన్వెస్ట్ చేసి. ఫస్ట్ పెట్టిందేమో 10,000 పెడితే నా కూతురు పెళ్ళికి 80 లక్షలు వస్తుంటే కదా 20,000 పెడితే అని పెట్టాడు. అక్కడ ఆగాడా? ఆ 10,000 అక్కడ ఉంచాడా? ఉంచలా. ఉంచకుండా అయినా స్టెప్స్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. సో ఎప్పుడు తీయాలో మనం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇన్వెస్ట్మెంట్ చేయించేటప్పుడు మాత్రమే అడ్వైజర్ పక్కన ఉంటాడు, వెనక్కి తీసుకునేటప్పుడు అడ్వైజర్ అసలు అవసరం లేదు కస్టమర్కి. ఎందుకంటే ఆయనకి అడ్వైజర్లు చాలా మంది అవైలబుల్ ఉన్నారు. ఏటీఎం కార్డు పెట్టి తీసేసిన తీసి కాబట్టి అంతే. అకౌంట్ తీసుకునేటప్పుడు మేనేజర్తో పని. ఐడియల్గా మీరు ఎందుకు పెడుతున్నారో తెలిస్తే ఎప్పుడు తీయాలో తెలుస్తుంది. అకార్డింగ్లీ స్కీమ్ సెలెక్ట్ చేసుకోవాలి, అకార్డింగ్లీ దాన్ని బ్యాలెన్సింగ్ స్ట్రక్చరింగ్ అన్ని చేసుకోవాలి. మన గోల్ సెలెక్షన్ ఏంటో తెలిసి ఉండాలి. ఇప్పుడు నేను ఏం చెప్పాను గత వీడియోలో, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో పెట్టండి. ఎప్పుడు పెట్టాలి? అట్లీస్ట్ 8 years అండ్ అబవ్ ఉంటేనే ఈక్విటీ ఫండ్ విల్ గివ్ యూ పాజిటివ్ రిటర్న్. 2 yearsలో నెగిటివ్ రిటర్న్ ఇస్తుంది, పర్ఫెక్ట్ నెగిటివ్ రిటర్న్ ఇస్తుంది. సో కాల్డ్ బిగ్గెస్ట్ ఫండ్స్, లెందియస్ట్ ఫండ్స్, ఓల్డెస్ట్ ఫండ్స్ మాట్లాడంగా నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ బ్యాక్ టు బ్యాక్ 2 years నెగిటివ్ రిటర్న్. ఈవెన్ ఆఫ్టర్ 2 years ఇట్ హెస్ డెలివర్డ్ -5, -11% ఇన్ ఎ ఇయర్, విత్ ఇన్ ఎ క్వార్టర్ -30. అవన్నీ చూస్తేనే ఆ 27 years ఉన్నవాడికి 22% వచ్చింది. కానీ 27 years ఉన్నది ఎవరు దాంట్లో? లేరు. ఇప్పుడు అందరం చెప్తున్నాం ఈ స్టాక్ ఎంత ఇచ్చింది, బట్ ఈ స్టాక్లో 20 years ఉన్నాడు ఎవడు? ఏషియన్ పెయింట్ 22%, 26 ఇస్తే 26 తీసుకుంది ఎవరు? మ్యూచువల్ ఫండ్ ఇచ్చినాయి. ఇప్పుడు గత 15 yearsలో ఉన్న టాప్ 15 ఫండ్స్ కూడా మోర్ దెన్ 18% ఇచ్చినాయి. డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్, ఫ్లెక్సీ క్యాప్లు, మిడ్ క్యాప్లు 16, 18, 20 ఉన్నాయి. కానీ 20 తీసుకుంది ఎవరు? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే when people invest in wrong instrument they will stay long. When they invest in right investment they redeem early redeem చేస్తారు. I'll tell you, సేమ్ అప్లైస్ టు స్టాక్ ఆల్సో. స్టాక్ పెరిగితే డబుల్ అయింది కదా అని తీసేస్తాడు. మరి అది డబుల్ కాదు, 10 times 20 times అయింది, అక్కడ దాకా ఉండాలి కదా. డబుల్ అయిందని తీస్తున్నాడు. అదే రాంగ్ స్టాక్ కొట్టింది అనుకోండి, తగ్గిందంటే యావరేజ్ చేసుకుని దాంట్లో స్టాక్ అయిపోతాడు. మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ పెట్టాలంటే మొదటి శాలరీలో మ్యూచువల్ ఫండ్ పెట్టట్లా. ఫస్ట్ శాలరీలో కాస్త శాలరీ పెరగానే 30s వచ్చే లోపల ఇల్లు కొనుక్కుంటారు. ఓకే, పాప పుడితే సుకన్య సమృద్ధి స్టార్ట్ చేశాడు. ఇంకెవడో చెప్తే మరి పాపకు పెట్టి కొడుకు పెట్టవారంటే వీడికి పీపీఎఫ్ పెట్టాడు. ఇట్లా 4-5 ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాడు. చివరిలో మ్యూచువల్ ఫండ్స్లో అంతా చూసి ఫోర్స్ మీద ఒక 10,000 ఎస్ఐపి పెట్టాడు. ఓకే, అంటే ఇది ఒక్కటే హోల్డింగ్ లేదు, గోల్డ్ కొన్నాడు, పీపీఎఫ్ కొన్నాడు, సుకన్య కొన్నాడు, ఎండోమెంట్ పాలసీలు కట్టాడు, మ్యూచువల్ ఫండ్ పెట్టాడు. రేపు అవసరం వచ్చింది దేంట్లో తీస్తాడు డబ్బులు? పైన ఎక్కడ తీయడానికి వీలు లేదు. ఇప్పుడు బాబు గురించి 1,00,000 తరుణ్ పాలసీ కట్టాడు, ఆడి గురించి కట్టింది ముట్టుకోవడానికి మనసు రాదు. ఓకే, ఇప్పుడు పీపీఎఫ్ కట్టాడు, 15 years లాక్ ఇన్ తీయలేడు. ఎన్పిఎస్ కట్టాడు, 60,000 దాకా తీయలేడు. ఓకే, స్థలం కొన్నాడు,
ఆ స్థలం అమ్ముతాం ఊరు మొత్తం అనుకుంటారు, ఈడు అయిపోయాడు అనుకుంటాడు. అదే 2-3 రోజులు అమ్మేసి క్యాష్ తెచ్చుకునే అవకాశం లేదు, తీయడు. సోషల్ స్టేటస్ కదా, అది తీయడు. ఏం ఇస్తాడు? మ్యూచువల్ ఫండ్ పెట్టింది ఎవరికి తెలియదు కదా, అండ్ దానికి ఇంక పర్పస్ లేదు. పెరుగుద్దని పెట్టాడు కానీ పెరిగితే ఏం చేస్తాను అనుకోలేదు కాబట్టి అది తీసేస్తాడు. ఇప్పుడు అవసరం వచ్చింది, చెల్లి పెళ్ళి వచ్చింది, ఒక 10 లక్షలు ఎక్స్ట్రా ఖర్చు వచ్చింది, అమాంతం 10 లక్షలు కావాలి అనుకోకుండా ఖర్చు వచ్చింది. వైఫ్ దగ్గరికి వెళ్తాడు, నాన్న కన్నా నీ దగ్గర ఒక 70 తులాలు ఉంది కదరా, అంత ఉంది కదా, ఏం చేస్తాం మళ్ళీ కొంటాలే, ఒక 20 తులాలు ఇస్తావా అని అడుగుతాడు. ఏమంటారు వైఫ్? ఒకసారి అడిగి ఉండి ఏమంటారు చూస్తారా? ఏమంటారు? ఆ చెయ్యి అక్కడ గిరిచేస్తారని చెప్తారు. సో కాబట్టి అంటే మీకు ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి మల్టిపుల్, అన్ని మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. మీ ఇంట్లో గోల్డ్ ఉంది, మీకు ప్లాట్స్ ఉన్నాయి, మీ ఎండోమెంట్ పాలసీలు ఇన్వెస్ట్మెంట్స్ నడుస్తున్నాయి, చిల్డ్రన్ పాలసీస్ నడుస్తున్నాయి, కానీ ఏది తీసే వెసులుబాటు లేదే. ఈ మ్యూచువల్ ఫండ్ టచ్ చేస్తారు. మ్యూచువల్ ఫండ్ 15 ఏళ్ల కాలంలో 15-18% రిటర్న్ ఇచ్చినా ఇన్వెస్టర్లు 15-18 చూడాల. ఎందుకంటే ఈయన ఎందుకు పెట్టాడు? మ్యూచువల్ ఫండ్లో డబ్బులు వస్తాయని పెట్టాడు, పెరుగుతాయని పెట్టాడు. మ్యూచువల్ ఫండ్స్ కూడా కొన్ని ఇయర్లో 55%, 72% రిటర్న్స్ ఇచ్చినాయి. మిడ్ క్యాప్లో, స్మాల్ క్యాప్లో 100%, 114% కూడా ఇచ్చినాయి. కొన్ని సెక్టరల్ స్కీమ్స్ 200% విత్ ఇన్ ఇయర్ వచ్చినాయి. అవి ఏవి స్టాండర్డ్ కాదు, మనం అందుకే లాంగ్ రేంజ్లో 12-14 మధ్యలో మాట్లాడతాం. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ కస్టమర్ ఎందుకు పెట్టాడో తెలియదు కదా, 70% రాగానే ఎక్సైట్మెంట్ వస్తుంది, 55% విత్ ఇన్ ఇయర్, ఇది రైట్ టైం, ఇంకొండొద్దు రా, రిస్క్ రా, తీసేసే అంటాడు. యూ విల్ టేక్ అవుట్ హిస్ మనీ. ఎవరు చెప్పారు తీయమని? పెరిగిందని తీసాడు, తగ్గింది ఒక 1 ఇయర్ -10 ఇచ్చింది. అరే ఏం ఉపయోగం 1 ఇయర్ పెడితే? ఎఫ్డీలో పెట్టినా 7% వచ్చేది, 6% వచ్చేది, ఇక్కడ పెడితే -10 వచ్చింది, ఇట్స్ నాట్ రైట్, తీసేస్తాడు. ఇప్పుడు పెరగలేదు తగ్గలేదు అలాగే ఉంది, అప్పుడు కూడా సాటిస్ఫైడ్ కాదు కదా, ఏం ఉపయోగం లేదు, పెట్టడం తీసేస్తాడు. అంటే ఎప్పుడు చూస్తున్నాడు అయినా. సో మీకు క్లారిటీ ఉంటేనే ఎందుకు పెట్టారు, ఎంత మీరు టార్గెట్ చేస్తున్నారు తెలిస్తే మీరు ఆ పీరియడ్ ఉంటారు. అందుకని ఎందుకు పెట్టారో తెలియకపోతే ఎప్పుడు తీయాలో చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే చెప్పరు బహుశా ఎవరు. మనం ఏం చెప్తాం, బాబు కూతురు పెళ్ళికి పెడితే, చదువుకు పెడితే ఈక్విటీ రిస్క్ 2 ఇయర్స్ ముందు మార్కెట్ పడ్డదంటే మీది పోతుంది. సో ఒక 3-4 ఇయర్స్ ముందే స్లోగా దీన్ని తీసుకెళ్ళి ఎఫ్డీలో పడేసుకోండి, లేదా కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్స్ ఉంటాయి వాటిలో పెట్టుకోండి, 8-9% వస్తుంది. యూ షుడ్ బీ హ్యాపీ. ఎందుకంటే మీరు ప్రొటెక్ట్ చేయాలి అప్పటిదాకా అక్యుములేట్ చేసిన మనీని. పెరిగిపోతుందని ఉంచేసుకుంటే కొట్టేస్తుంది. సో మీ ఆబ్జెక్టివ్ తెలిస్తే ఇన్వెస్ట్మెంట్ తెలుస్తుంది, అవసరం ఏదో తెలిస్తే దేంట్లో పెట్టాలనేది క్లారిటీ వస్తుంది, పెడితే ఎప్పుడు తీయాలనేది క్లారిటీ వస్తుంది. కానీ ఎప్పుడు తీయాలి అంటే మీ అవసరాన్ని బట్టి తీయాలి కదా. ఆ క్లారిటీ లేనప్పుడు రిటర్న్స్ కూడా రావు. ఫండ్స్ రిటర్న్ ఇస్తాయి, స్టాక్స్ రిటర్న్ ఇస్తాయి, ఇన్వెస్టర్కి రావు. ఇన్వెస్టర్ పెట్టి వదిలేసాడా, రోజు చూస్తున్నాడుగా అయినా, రోజు ఇది మారుస్తాడు, అక్కడికి మారుస్తాడు, ఇక్కడ మారుస్తాడు. ఐ విల్ గెట్ క్లయింట్స్. 30,000 ఎస్ఐపి చేస్తున్నాడు, స్కీమ్లు 22 స్కీమ్లు ఉన్నాయి. ఎందుకు పెట్టారంటే, సార్ పలానా ఆయన అలా చెప్పాడు కదా సార్, అందుకని పెట్టా, ఇది పెట్టా, ఇంటర్నేషనల్ ఫండ్ పెట్టా, నాస్డాక్ పెట్టా, ఫండ్ ఆఫ్ ఫండ్ పెట్టా, చైనా ఫండ్ పెట్టా, తైవాన్ ఫండ్ పెట్టా, ఎలక్ట్రిక్ థీమాటిక్ ఫండ్స్ పెట్టా, ఐటీ థీమాటిక్ ఫండ్ పెట్టా. అన్నీ ఎందుకు పెట్టారు? పర్పస్ అనే దాన్ని మర్చిపోయారు. పర్పస్ హెస్ బికమ్ పర్పస్ ఏంటి, ఎందుకు పెట్టామంటే డబ్బులు పెరగడానికి అంటున్నారు. డబ్బులు పెరగడం అనేది పర్పస్ కాకూడదు. పెరిగిన డబ్బులు దేనికి వాడుకుంటామనేది తెలిస్తే అకార్డింగ్లీ మీరు ఎన్ని ఇయర్స్ ఉండాలి, ఏ స్కీమ్లో పెట్టాలో తెలుస్తుంది. ఎనీ ఇన్స్ట్రుమెంట్ ఏదైనా, నాట్ ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్. ఒక స్థలం కొన్నా, పొలం కొన్నా, నేను ఎందుకు కొన్నా, ఏ అవసరం నిమిత్తం కొన్నా, ఆ అవసరానికి ఇది వస్తుందా? ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటన్న క్లారిటీ ఉండాలి ఫస్ట్, అసలు గోల్ ఏంటన్న క్లారిటీ ఉండాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పి మనం ఇది కంక్లూడ్ చేసుకుందాం. స్థలాలు బాగా పెరుగుతున్నాయి, మా నాన్నగారు కొన్నది బాగా పెరిగింది, మా తాతగారు మా నాన్నగారికి ఇచ్చింది పెరిగింది, ఆయన నాకు ఇచ్చింది పెరిగింది, ఇప్పుడు నా ఆస్తి 20 కోట్లు అయిపోయింది అనుకుందాం. కాసేపు ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన అనుకుంటున్నారు నా ఆస్తి 30 కోట్లు ఉంది, 40 కోట్లు ఉందని చెప్తున్నాడు. కానీ నేను చెప్పిన ఏంటి, స్థలాలు పొలాలు. స్థలాలు అనుకుందాం, అక్కడ కొన్నాడు, ఇక్కడ కొన్నాడు, అన్నీ పెరిగాయి. ఈయన ఎందుకు లింక్ చేసుకున్నాడంటే ఈ పెరిగిన డబ్బులతో పిల్లలు చదువులు వాడదామని అనుకున్నాడు. వీళ్ళ పాప మెడిసిన్ చేసేసింది, ఇప్పుడు పీజీకి వెళ్తుంది, పూణేలో సీట్ వచ్చింది, మేనేజ్మెంట్ కోట. ఇన్ని డబ్బులు పెట్టుకుని ఎందుకు లాంగ్ టర్మ్లో టైం వేస్ట్? డబ్బులు ఉన్నాడు ఖర్చు పెట్టవచ్చు కదా చదువుకి. ఒక 3 కోట్లు కావాలి. మరి ఈ 3 కోట్లకి ఇతనుకున్న ఆస్తులు అమ్మితే ఉన్నాయి, ఆస్తులు 40 కోట్లు ఉన్నాయి, కానీ 3 కోట్లు వైట్ అవుట్ ఇస్తున్నాడు. తీరా పెరిగింది అన్నారే, అమ్మినప్పుడు అదొక పెద్ద ప్రాబ్లం అయిపోతుంది కదా. సో ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా మీ పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ తెలిస్తే దాన్ని ఎంతవరకు హోల్డ్ చేయాలి, ఎప్పుడు తీయాలి, ఎలా రియాక్ట్ అవ్వాలో తెలుస్తుంది. ఎప్పుడు తీయాలనేది, ఎందుకు పెట్టారనే దాని మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకు పెట్టారో తెలియని పక్షంలో మీరు ఎప్పుడు తీయాలో ఎవరు చెప్పగలుగుతారు? పెరిగితే తీయాలనుకున్నావు, ట్రేడర్ అయిపోతున్నారు. అప్పుడు ఇంకా ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది నువ్వు తీయాలి పెట్టాలని. స్వింగ్ ట్రేడ్, వేరే ట్రేడ్స్ వచ్చినాయి కదా చాలా.
బియాండ్ అ పాయింట్ వెళ్ళిపోయారు. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్. ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు, దట్ టెల్స్ యూ వెన్ షుడ్ యూ రిడీమ్, ఎప్పుడు మీ అమౌంట్ తీసుకోవాలి. అంతేగాని పెట్టండి అంటే ఎప్పుడు తీయాలంటే పెట్టినప్పుడు పర్పస్ ఉండాలి, పర్పస్ లేకపోతే ఎప్పుడు తీయాలో ఎవరు చెప్పలేరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు. అసలు ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు చేస్తున్నాము, ఆ చేసిన ఇన్వెస్ట్మెంట్ని ఎప్పుడు ఎలాంటి రైట్ టైంలో మనం వెనక్కి తీసుకోవాలి అనే అంశం గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ అండి, థ్యాంక్స్.